జై తెలంగాణ, జై తెలంగాణ. ఇది ముచ్చర్ల సత్తన్న యాదిలో నిజంగా చనిపోయిన వాళ్ళ గురించి బతుకున్న వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ లో ఒక నీతి గల వాళ్ళను, నిజాయితీ గల వాళ్ళను ఎన్నుకొని మన గ్రామాన్ని సస్యశ్యామలం చేసుకోవాలని చనిపోయి కూడా బతుకున్నట్టుగా మాట్లాడుతున్న ముచ్చర్ల సత్తన్న సభలో ఇలా గర్వంగా సపోర్ట్ కొడతాం. గర్వంగా సర్పంచులు రేపు రాబోయే సర్పంచులు నిజాయితీ గల ఎన్నుకోవాలని చెప్పేసి సత్తన్న ఇలా మనందరికీ చెప్తున్నట్టుగానే ఉన్నది. నేను సారాంశించే యూనివర్సిటీ నుంచి ఎప్పుడు వచ్చినా 24 గంటలు నేను ఇంతకుముందు కూడా ఇదే వేదిక మీద చెప్పిన, అది ఒక ప్రయోగశాల. తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రయోగశాల. ముచ్చర్ల సత్యనారాయణ గారి ఇల్లు మా పృథ్వానంలో ఇల్లు అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అన్నలో తమ్ముడు ఉంటుండే ఈశాన్, ఇప్పుడు అమెరికా ఉంటాడు. ఆయన చూసే భయమే. నేను ఎప్పుడు పోయి తెలంగాణ గురించి మాట్లాడేది ఆయన సాఫ్ట్వేర్ అని ఈ తెలంగాణ ఇవన్నీ కొంచెం కొద్దిగా అయిష్టంగా చూసేది. మాకే భయమే. నేను పోయినప్పుడల్లా తెలంగాణ గురించి మాట్లాడు, నాతో మాట్లాడు, బుద్ధులతో మాట్లాడు. పోయినప్పుడల్లా తండోపతండాలుగా 10-15 మంది పోయి కూర్చుంది. పోయినప్పుడల్లా వంటలు భోజనాలు 10 మంది పోయినా 20 మంది పోయినా మేము వంటలు చేసుకుని ఆ ఇంటిని తినేది. అట్లా ఒక ప్రయోగశాలగా ముచ్చర్ల సత్యనారాయణ ఇల్లు, ఆ రోజు సంగంరెడ్డి సత్యనారాయణ గారి ఇల్లు ఉన్నదంటే చాలా మంది చనిపోయిన తర్వాత బతుకున్నప్పుడు సావాసం లేని వాళ్ళు కూడా ఆయన ఇట్లా అట్లా అని చెప్పి చెప్తారు. కానీ బతుకున్నప్పుడు, నిజంగా బతుకున్నప్పుడు వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో కూడా పాల్గొచ్చుకున్న వాళ్ళకే వాళ్ళ గురించి, ఆ గొప్ప వాళ్ళ గురించి మాట్లాడే నిజమైన అర్హత ఉంటుందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ మంత్రి గారు సీతక్క గారికి, అలాగే మాజీ ఎంపీ మరియు మా వెంకటేశ్వర గారికి, ఇంతకుముందు వచ్చిపోయినటువంటి దత్తన్న గారికి, మా విమలక్క గారికి, మా శంకరన్న గారికి, వీళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చడానికి ప్రధాన కారకమైనటువంటి మా అందరి గుండె ధైర్యం మా పెద్దన్న పృథ్వీరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. సోదరులారా, నిజంగా తన పాటల్ని ఒక పుస్తక రూపంలో, పుస్తకాలు చదివే పరిస్థితి తక్కువైపోయింది సమాజంలో ఇప్పుడు. కానీ వాటిని డిజిటల్ రూపంలో, ఆడియో వీడియో రూపంలో బయట తీసుకురావాలనేటువంటి ఒక నూతన ఆలోచనతోటి ఈ పాటని బయట తెస్తున్నందుకు ప్రధానంగా ఆ పంచాయతీ పాటలు, పంచాయతీ వచ్చిందిరా పల్లెడు అని చెప్పేసి ఆ పాటలు ఆ రోజు మాకు పాడి వినిపించలేదు సార్. ఆ పాట పాడినందుకు మా నల్గొండ గడ్డ నరసన్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా అద్భుతంగా గొప్పగా వాడిన నరసన్న కూడా, గట్టిగా సపోర్ట్ కూడా నరసన్నకి. అట్లా మా మాట తిరుపతి కూడా ఒక అద్భుతమైన పాట. అంటే నిజంగానే తెలంగాణ ఉద్యమ పోరుకు ఒక తల్లిగారు లాంటి వాడు ముచ్చర్ల సత్యనారాయణ సార్. దీంట్లో ఎలాంటి అనుమానం లేదని చెప్పేసి చెప్తాను. అట్లా ముచ్చర్ల సత్యనారాయణ గురించి ఎంత చెప్పినా తక్కువనే. నేను ప్రధానంగా ఒక అంశాన్ని ప్రస్తావించి తల ఒక పాట, ఒక పల్లవి చిత్రం పాడి నేను సెలవుస్తున్నాను. తెలంగాణ ఎక్కడొచ్చింది? తెలంగాణ రాకముందే ఆంధ్ర తెలంగాణ కలపాలన్న కుట్ర ఎవరు? ఒక కళాకారుడు, అది ముచ్చర్ల సత్యనారాయణ. గట్టిగా సపోర్ట్ కొట్టాలి. కళాకారుడికి స్వార్థం లేదు, నిజాయితీగా లేని కళాకారుడు. ఆ నిజాయితీతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసేవాడు కళాకారుడు. మరి కళాకారుడు, రచయిత. అట్లా ఇడ్లీ సాంబార్ గోదాకంటూ పాట రాసి సినిమాలో పెట్టడాన్ని ఆరోగ్యం వాడు ముచ్చర్ల సత్యనారాయణ సార్. ఇక కార్యక్రమంలో ఎమ్మెల్యే అయి, మంత్రి అయి, దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న టైంలో కేసీఆర్ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టిన టైంలో అప్పుడు ఆ పార్టీ ఏర్పాటయ్యే క్రమంలో తను కూడా ఒక భాగస్వామిగా ఉన్న సందర్భం ఉంది. మాట తిరుపతి పాటలు రాసి కదా, ఒక లైన్ రాసి చూడండి. ముక్కుసూటి మనిషి ఏ మాట అంటే పడని మనిషి ముచ్చర్ల సత్యనారాయణ సార్. అప్పటికే జై తెలంగాణ పత్రిక వారు రిజిస్ట్రేషన్ చేసినటువంటి జై తెలంగాణ పత్రిక పేరుగా అక్రమంగా ముచ్చర్ల సత్యనారాయణ గారు కానీ వాళ్ళ కుమారుడు మా అన్న పృథ్వీ కానీ ఎలాంటి సమాచారం లేకుండా చందా బుక్కులు కొట్టించి ఆ పార్టీ పెద్దలు పైసల వసూలకు పాల్పడ్డప్పుడు మా పరువు తీసుకోవాలని చెప్పేసి మీ పార్టీ నీ కథ అని చెప్పేసి బయటకు వచ్చినటువంటి
ఒక నిక్కచ్చి నిజాయితీ గల ధిక్కార స్వరము ముత్యాల సత్యనారాయణ సార్. మీకోసం మీకు వచ్చే పదవులు మాకు అవసరం లేదు, నిజాయితీగా పనిచేసిన తెలంగాణ కోసం అని చెప్పేసి ఆయన నిలబడ్డాడు ముత్యాల సత్యనారాయణ సార్. నిజంగా ఆయనతో సహవాసం ఉండడం వల్లనే మేము ఆయనతో కలిసి ఉండడం వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం అని చెప్పి తెలియజేస్తాం. ఉన్నట్లు మాట్లాడే పరిస్థితులు నేర్చుకున్నాం. అందుకనే కేసీఆర్ గారు నిమ్మరసం ఖమ్మం జైల్లో ఉండి నిమ్మరసం తాగినప్పుడు నిమ్మరసం కాదు మా నెత్తులు తాగమని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ రూమ్లకు తాళాలేసుకొని మా పల్లెలనే ప్లేట్లనే మేము డబ్బులుగా చేసుకుని రోడ్ల మీద వచ్చి జై తెలంగాణ కబర్తా చేశారు ఎక్కడ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించాలని చెప్పేసి మేము తెలంగాణ ఉద్యమాన్ని ఉదాహరణ చేస్తున్నది ముత్యాల సత్యనారాయణ సార్ చేసిన ప్రయోగశాలలో మేము ఆ బిడ్డలుగా నేర్చుకున్న ఒక పాఠకులుగా నేను నేర్చుకున్న ఒక విద్యార్థులుగా ఆ రోజు విద్యార్థిగా నిలబడ్డాయి. కాబట్టి తెలంగాణ ఉద్యమం ఒక కొత్త రూపాంతరం తీసుకుందని చెప్పేసి తెలియజేస్తాం సోదరులా. అప్పుడే కదా నిజమైన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ప్రజల విశ్వాసం తెలంగాణ అప్పుడే కదా అప్పటి నుంచి మొదలైంది. 52లో ముత్యాల సత్యనారాయణ సార్ ఒక కవిగా ఒక గాయకుడిగా పాడి పాడుకుంటూ గ్రామాలు తిరిగాడు. నాకు చెప్పేది ఏదన్నా పాట గొప్పది, ఈ పాట గొప్ప ప్రజలకు తెలియాలి, కులం గొప్పది, ఆ కులాల ఐక్యత గొప్పది, ఆ కులాల ఐక్యం చేయడానికి తెలుసుకోవాలని చెప్పాడు ముత్యాల సత్యనారాయణ సార్. అదే పాట ఇలా తెలంగాణ రావడానికి కారణమైందని చెప్పేసి తెలియజేస్తున్న సోదరులా. ఇంతమంది కౌల కళాకారులు గట్టి పాట పాడి ధూమ్ధాం వేడుకలై తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకలించి రాష్ట్రం రావడానికి కారణమని కూడా కౌలు కళాకారులు దీంట్లో అతిశక్తి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంటే ఆ రోజు ఈ సాంబార్ గోదాకు వ్యతిరేకంగా పోరాడించి కౌలు కళాకారులే. దాని తర్వాత గద్దర్ తరం, ప్రజానాట్య మండలి, రకరకాల అన్నోదయ నిమలకలాంటి వాళ్ళు, అలాగే కౌలు కళాకారులందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి గట్టి పాట వాడి నిలబడ్డం కాబట్టి రాష్ట్రం వచ్చింది. దీంట్లో ఇలాంటి అనుమానాలు లేవని చెప్పి తెలియజేస్తూ ఆ పాటగాళ్ళుగా మేము ఇలా చాలా గర్వంగా భావిస్తా ఉన్నాం. కానీ పాటగాళ్లకు మిగిలింది ఏముంది అని చెప్పేసి చాలా మంది బయట ప్రశ్నిస్తున్నారు. పాటగాళ్లకు మిగిలింది ఏముంది? గత ప్రభుత్వము పాటగాళ్లను కొంతమంది ఉద్యమ సాగులో కళాకారులుగా ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ఆ రోజున్నటువంటి ఒక పాటగాడు దాని చైర్మన్గా ఉండి ఆ ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితి. కానీ ఇప్పుడు ఇప్పటి ప్రభుత్వం ఆ సారాన్ని సంస్కరించడం, ఆ సంస్కరిస్తూ మొన్ననే ఒక 10-15 మందిని కౌలు కళాకారులని గౌరవ సలహా సభ్యులుగా ఎన్నుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో పరిణామం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కానీ నిజంగా కౌలు కళాకారులకు న్యాయం జరగకపోతే ముత్యాల సత్యనారాయణ సార్ చేసిన త్యాగానికి గుర్తింపు ఉండదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 9 మందికి ఆ రోజు గుర్తించినట్టుగానే ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు తెలియదు కానీ గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన కూడా మొన్న ఈ ప్రభుత్వంలో కూడా కొంత లబ్ధిదారులు అయ్యారు. మరి ఎలాంటి లబ్ధి పొందకుండా నిక్కచ్చిగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమ ధిక్కార స్వరం నిలబడ్డ మా ముత్యాల సత్యనారాయణ సార్ కూడా ఆ గుర్తింపు రావాలి కదా ఈ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం సోదరులా. గత ప్రభుత్వం గుర్తించారు, ఎందుకంటే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నికాల్సిన నిలబడి కొట్టాని వాడు ముత్యాల సత్యనారాయణ సార్. గత ప్రభుత్వాన్ని నివేదించేవాడు, మా బుద్ధాల గత ప్రభుత్వాన్ని నివేదించేవాడు. కానీ గత ప్రభుత్వాన్ని నివేదిస్తూ ప్రజా చైతన్యం తీసుకొచ్చిన తర్వాత ఒక నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నూతన ప్రభుత్వం కూడా మర్చిపోతే ముత్యాల సత్యనారాయణ సార్ త్యాగాన్ని. కాబట్టి ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ సీతక్క గారు మంత్రి గారు ఉన్నారు, మా సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి గారికి మేము ఒక కౌలు కళాకారుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు ఆద్యుడు ఈ తెలంగాణ గడ్డ మీద మేము గద్దర్ నుంచి పాటలు పాడి నేర్చుకున్న వాళ్ళము. గద్దర్ కంటే ముందు 52లోనే ఒక విద్యార్థి నాయకుడిగా పాటలు రాసి పాడి ఈ తెలంగాణ ఉద్యమంలో ఒక భాస్కర సభలాగా మన ముత్యాల సత్యనారాయణ సార్ గురించి విన్నాము. వీరుడే కాదు, ఆయనతో కలిసి నడిచే అదృష్టం దక్కింది మాకు. ఆయన నిజాయితీగా నిలబడ్డ వ్యక్తి. ఒక మాట చెప్తుండే, మాకేముండే అన్నప్పుడు ఒకటే దోతుంటుండే, రాత్రి వచ్చి పిండుకొని ఆరేసుకుంటే మళ్ళీ తెల్లారి అదే కట్టుకొని మేము కాలేజీకి వెళ్ళేది. సైకిల్ మీద వెళ్ళి లా చేసిన వెళ్ళన్నా, సైకిల్ మీద వెళ్ళేది సార్. ఆయన లా కోర్సు మొత్తం సైకిల్ మీద వేసింది. దాని తర్వాత పంచాయతీలో ఎన్నుకోబడిన తర్వాత ఏం లేకపోతే అరే ఇక్కడ పెద్ద సార్కి ఏం లేదు అని చెప్పేసి అక్కడ ఉండబడే వాళ్ళందరూ కూడా కలిసి ముత్యాల సత్యనారాయణ సార్ గౌరవంతో తలా ఆయన డబ్బులు చెల్లాలేసుకొని ఒక బండి, ఒక జీపు కొనిచ్చారు సత్యనారాయణ సార్కి.
ఎలాంటి స్వార్థం లేదు, సంపద కూడబెట్టుకోవాలన్నటువంటి ఆశ లేదు. ప్రజలే శ్వాసగా బతుకున్నటువంటి ఒక నిస్వార్థమైనటువంటి వ్యక్తి ముత్యాల సత్యనారాయణ గురించి, ఆ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. అందుకనే సార్ మాటల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం జరుగుతున్న కాలక్రమంలో నిజాయితీ గల ఉద్యమాన్ని రికార్డ్ చేయాలని చెప్పేసి అప్పుడు ఒక పుస్తకం వేసినప్పుడు ఓ యుద్ధం అని దానికి పుస్తకం పేరు పెట్టి ఓ యుద్ధం అని చెప్పేసి పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో ముందు మాట సార్ ముందు కూర్చొని విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్